వయస్సు మళ్లిన శ్రీవారిపై అంచలంచలమైన భక్తి 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలకు టీటీడీ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై అచంచలమైన భక్తితో 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు చేరుకున్న తమిళనాడుకు చెందిన వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు టీటీడీ సోమవారం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది. ఇటీవల కాలినడకన తిరుమలకు వెళ్తున్న నవనీతమ్మ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమె భక్తిని పలువురు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో భక్తికి వయస్సు అడ్డు కాదని, శ్రీవారిపై భక్తులకు ఉన్న విశ్వాసానికి ఈ వృద్ధురాలే నిదర్శనమని పోస్టు చేశారు. ఈ క్రమంలో వృద్ధురాలు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్ ఆదివారం ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. చైర్మన్ సూచనల మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి తమిళనాడు చెన్నైకి చెందిన నవనీతమ్మను గుర్తించి ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించారు. చైర్మన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. టీటీడీ సిబ్బంది స్వయంగా ఆమెను బయోమెట్రిక్ కేంద్రం నుండి దర్శనం పూర్తయ్యే వరకు వెంట ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వృద్ధ భక్తురాలికి వేద పండితులతో వేదాశీర్వచనం చేయించి పట్టువస్త్రం కప్పి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ శ్రీవారి రూపంలో టీటీడీ అధికారులు తమ అమ్మమ్మతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో గొప్ప దర్శన భాగ్యాన్ని కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు టీటీడీ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ನೋಡಿ ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಪಾಪ. ಎಷ್ಟು ಏಜ್ ಇವ್ರಿಗೆ? ಎಷ್ಟು ಇವ್ರಿಗೆ ಏಜು? 116 ಅಜ್ಜಿಗೆ ಏಜು. ಅವ್ರು ಬರ್ತಾ ಇದಾರೆ ಬಾರಿ. ಬಿಡು ಬಿಡು ಅವ್ರು ನಡೆಯೋದು ಒಂದು కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అబ్బా మెట్ల పైన నడిచి వచ్చింది, మెట్ల పైన నడిచి వచ్చింది. కింద నుంచి నడిచి వచ్చింది. అయ్యా అయ్యా ఓకే, మనకు
సార్ వస్తారు సార్ సార్ మేడం ఒక్క నిమిషం. ఓకే ఓకే ఫుడ్ వస్తుంది తీసి యాప్ చేసి ఫుడ్ చాలా లారీ వస్తాను నమస్కారం పండు రాటి పునదమ్మ 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది ఇక్కడికి. శ్రీవారి పాదాలు నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్ కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము.